ఐసోట్రోపిక్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు మనం థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్కి సెకండ్ పార్ట్ చూస్తున్నాం. ఇక్కడ ఏంటి, బీటా అంటే 2 ఆల్ఫా, ఆల్ఫా అంటే గామా అంటే 3 ఆల్ఫా. ఇంకా ఆల్ఫా బీటా గామాకి రేషియో ఏమిటి అంటే 1:2:3 ఉంటుంది. ఇంకా దీని ఒక అప్లికేషన్ చూసుకుందాం. అప్లికేషన్స్ ఇంకా ఇవి ఐసోట్రోపిక్ ఎక్స్పాన్షన్స్. ఇంకా అనైసోట్రోపిక్ ఎక్స్పాన్షన్స్ ఏంటివి అంటే ఆల్ఫా ఎక్స్, ఆల్ఫా వై, ఆల్ఫా జెడ్ అనేవి అనైసోట్రోపిక్వి. ఓకే, గామా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే ఆల్ఫా ఎక్స్ ప్లస్ ఆల్ఫా వై ప్లస్ ఆల్ఫా జెడ్ రాసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అంటే అప్పుడు ఒక 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 లెంత్ ఉంది L1, ఇంకొక లెంత్ ఉంది L2. ఆ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందంటే ఎక్స్ అనేది ఉంది. అదే ఇప్పుడు మనం కొంచెం అమౌంట్ L2లో యాడ్ చేసినాం, అంతే అమౌంట్ L1లో యాడ్ చేసినాం. అప్పుడు ఎక్స్ అనేది చేంజ్ అవుతుందా? చేంజ్ కాదు. ఓకేనా, L2 మైనస్ L1 అనేది ఎక్స్ ఉంటుంది, అది కాన్స్టెంట్ ఉంటుంది. ఓకేనా, అంటే డెల్టా L1 డెల్టా L2 అనేది ఈక్వల్ ఉంటుంది కదా. అవును. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ లెన్స్ ఎక్స్ ఈజ్ కాన్స్టెంట్ అట్ ఎనీ టెంపరేచర్. ఈ ఎక్స్ అనేది కాన్స్టెంట్ ఉంది. ఎక్కడ కాన్స్టెంట్ ఉంది? ఏ టెంపరేచర్ దగ్గర అయినా కానీ కాన్స్టెంట్ ఉంది. డెల్టా L1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా L2 అని ఉంది. ఇప్పుడు డెల్టా L1 అని ఏం రాసుకోవచ్చు అంటే ఆల్ఫా L1 డెల్టా టీ అని రాసుకోవచ్చు. డెల్టా L2ని ఆల్ఫా టు L2 డెల్టా టీ అని రాసుకోవచ్చు. ఇది ఎలా రాసుకోవచ్చు అని అంటే ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డెల్టా L/L డెల్టా టీ ఉంటుంది కదా. అక్కడ నుంచి మనం డెల్టా L ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఆల్ఫా L డెల్టా టీ రాసుకోవచ్చు. ఇక్కడ అదే రాసినాం, ఆల్ఫా L1 డెల్టా టీ. ఇక్కడ ఆల్ఫా టు L2 డెల్టా టీ, డెల్టా టీ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది? ఆల్ఫా 1 L1 ఆల్ఫా 2 L2 వస్తుంది. ఆల్ఫా ఇంకా L అనేది కాన్స్టెంట్ ఉంటే L అనేది ఆల్ఫా L అనేది ఏంటి, ఆల్ఫా అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు L అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది బ్రాస్ అండ్ స్టీల్ రాడ్స్ ఫర్ విచ్ డిఫరెంట్ బిట్వీన్ దర్ లెంత్స్ అనేది 36 సెంటీమీటర్ ఉంది. రిమైన్స్ కాన్స్టెంట్ అట్ ఎనీ టెంపరేచర్. ఏ టెంపరేచర్ దగ్గర అయినా కానీ అది కాన్స్టెంట్గా ఉంటుంది. అప్పుడు ఆల్ఫా అనేది కనుక్కోవాలి. ఏంటి, ఆల్ఫా ఇచ్చినారు, ఏమేమి ఇచ్చినారు? ఆల్ఫా ఏం కనుక్కోమంటున్నారు అంటే లెంత్ ఆఫ్ ది బ్రాస్ అండ్ స్టీల్ రాడ్స్. బ్రాస్ ఇంకా స్టీల్ రాడ్స్ ఒక లెన్స్ కనుక్కోమంటున్నారు. ఆల్ఫా ఆఫ్ బ్రాస్ ఇచ్చినారు, ఆల్ఫా ఆఫ్ స్టీల్ ఇచ్చినారు. ఆల్ఫా ఆఫ్ బ్రాస్ ఎంత అంటే 18 ఇంటూ 10⁻⁻6. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా స్టీల్ ఎంత ఇచ్చినారంటే 12 ఇంటూ 10⁻⁻6 ఇచ్చినారు. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా 1 L1 దీనికి బ్రాస్కి, ఆల్ఫా 2 L2 అనేది స్టీల్కి. ఓకే, L2 మైనస్ L1 ఈజ్ ఈక్వల్ టు 36 సెంటీమీటర్స్. L2 మైనస్ L1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి? L2 మైనస్ L1 అనేది 36 సెంటీమీటర్ అని వాళ్ళే ఇచ్చినారు. డిఫరెన్స్ బిట్వీన్ దర్ లెన్స్ 36 సెంటీమీటర్ అని వాళ్ళే ఇచ్చినారు. ఓకే, ఇప్పుడు ఆల్ఫా 1 L1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 2 L2 రాసుకోవచ్చు. ఆల్ఫా ఏమో 18 ఇంటూ 10⁻⁻6 బ్రాస్ది ఇంటూ L1 ఈజ్ ఈక్వల్ టు ఇది స్టీల్ది 12 ఇంటూ 10⁻⁻6, ఇదేమో స్టీల్ది, ఇంకా ఇంటూ L2. ఈ ఆల్ఫా 2ని అటు పంపించేసినాం అనుకో 18 ఇంటూ 10⁻6 ఇంటూ -6 ఇంటూ L1 బై 12 ఇంటూ 10⁻⁻6 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటి 12 6 2s 6 3s అయిపోతుంది, 2/3 అయిపోతుంది. ఈ 6 క్యాన్సిల్ అయిపోతే L1 ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు L2 ఈజ్ ఈక్వల్ టు 3/2 L1 రాసుకోవచ్చు కదా. ఇది అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? L2 మైనస్ L1 ఈజ్ ఈక్వల్ టు 36 సెంటీమీటర్ ఉంది కదా, అది ఫస్ట్ ఈక్వేషన్ అన్నట్టు. ఇప్పుడు 3/2 L1 మైనస్ L1 ఏంటిది? ఈజ్ ఈక్వల్ టు 36 సెంటీమీటర్స్. ఓకే, 36 సెంటీమీటర్స్.
ఇప్పుడు ఈ రెండు దీంట్లోకి ఎల్ వన్ కామన్ తీయచ్చు. ఎట్లా అంటే ఇది అటు పోయి 3 - 2 1 1/2 అవుతుంది. 1/2 ఇది L1 అనేది కామన్ బయటికి వచ్చేస్తుంది. అదే 3/2 - 1 ఉంది కదా, అది 1/2 అవుతుంది. ఇక్కడ చూడు L 1/2 = 36 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు ఈ 2 ఇది ఏమవుతుంది ఇంటూ అవుతుంది. 2 × 6 = 12, 1 2 3 = 6 + 1 72. L1 ఏమో 72 వస్తుంది. L2 - L1 ఎంత? ఇక్కడ చూపించారు కదా క్వశ్చన్లో 36 సెంటీమీటర్స్ అని, అది 36 సెంటీమీటర్స్. L2 మనం కనుక్కోవాలి. L1 వచ్చింది కదా ఇక్కడ మనకి 72 సెంటీమీటర్స్ అనేది. ఈ 72 సెంటీమీటర్స్ అనేది పంపించేస్తే 36 + 72 ఎంత అవుతుంది? 108 అవుతుంది. అప్పుడు L2 అనేది మనకి ఎంత వస్తుంది? L2 అనేది 108 వస్తుంది. ఇప్పుడు మనం లాస్ ఆర్ గెయిన్ ఆఫ్ టైం గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక కాన్సెప్ట్. ఇది ఇన్ ది కేస్ ఆఫ్ మెటల్ పెండులం క్లాక్, అంటే ఇది ఒక మెటల్ పెండులం క్లాక్ గురించి. అంటే మనం చాలా సినిమాలలో చూసాము, చాలా టీవీలో చూసాం, చాలా ఇంకా చర్చెస్లలో కూడా ఉండే పెద్ద పెద్ద క్లాకులు ఉంటాయి కదా, టింగ్ 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 అని కొట్టుకుంటే చూడు. అది ఇదేంటిది? ఇప్పుడు టైం అనేది మనం ఎలా రాసుకుంటాం? టైం అనేది 2π/L/G లాగా రాసుకుంటాం. ఇది మనకి ముందు చాప్టర్లలో వచ్చి ఉంటుంది ఇది. ఓకేనా, ఇక్కడ ఈ ముందు చాప్టర్లో ఎక్కడ వచ్చింది అనేది కూడా నేను చెప్తే ఇప్పుడు నీకు. టైం పీరియడ్ది ఈ ఫార్ములా T = 2π/L/G. ఇప్పుడు T అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L ఉంది కదా. ఇప్పుడు మనం ఏం తీసుకున్నామంటే సమ్మర్ సీజన్లో చూసుకున్నామంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఎలాంగేషన్ అవుతుంది కాబట్టి ఇంకా టైం పీరియడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇట్ టేక్స్ మోర్ దెన్ 2 seconds బట్ ఇట్ షోస్ 2 seconds. అందుకని దీన్ని ఏమంటారు అంటే ఇది చాలా కొంచెం మెల్లిగా నడుస్తుంది ఇది, అందుకని లాస్ ఆఫ్ టైం అని అంటారు దీన్ని. నెక్స్ట్ ఒక వింటర్లో చూసుకునేసరికల్లా టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే లెంత్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది, ఒక షార్టన్ అవుతుంది లెంత్ అన్నట్టు. ఇంకా టెంపరేచర్ టైం ఏమవుతుంది అంటే తక్కువ అవుతుంది అన్నట్టు. అంటే ఇట్ టేక్స్ లెస్ దెన్ 2 seconds, అంటే 2 seconds కన్నా తక్కువ తీసుకుంటుంది, కానీ ఏం చూపిస్తుంది? 2 seconds చూపిస్తుంది. దాని వల్ల ఇది ఏమనొచ్చు అంటే వాచ్ రన్స్ ఫాస్ట్ అని చెప్పొచ్చు. అందుకని దాన్ని ఏమంటారు? గెయిన్ ఆఫ్ టైం అని అంటారు. టీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది దీనికి ΔLకి. ఓకే, టీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L⁻1/2 రాసుకోవచ్చు. ఓకే, ΔL/L = ½ ΔT/T. ΔT/T = ½ ΔL/L. ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ మనకి. ఓకేనా, మనం ఇప్పుడు ఇది తెలుసుగా మనకి α = ΔL/L ΔT. ఇప్పుడు ఏంటి? α∆T = ΔL/L. ఇది సబ్స్టిట్యూట్ చేయాలి ఫస్ట్ ఈక్వేషన్లో. అప్పుడు ఏమైతే ΔL/L = ½ ఇక్కడ ఇది ΔT/T. ΔT/T = ½ ఇది ΔL/L ప్లేస్లో α∆T పెట్టాలి, ½ α∆T పెట్టాలి. ఓకేనా, ΔT = ½ α∆T × T. ΔTని ΔTతో కూడా రాసుకోవచ్చు. ΔT = ½ α∆θ × T. ఇది ఏమంటారంటే లాస్ ఆర్ గెయిన్ ఆఫ్ టైంకి ఇది ఫార్ములా. లాస్ ఆర్ గెయిన్ ఆఫ్ టైం పర్ హవర్ తీసుకుంటే ΔL = ½ α∆T × హవర్ కంటే 60 × 60 3600 సెకండ్స్కి. పర్ డే అంటే ఏంటి? ΔT = ½ α∆T అంటే ఏంటి? 3600 × 24 చేస్తే ఇంత వస్తుంది, 86400 సెకండ్స్ వస్తుంది. ఓకేనా, మనం ఇంకా ఇక్కడ సాలిడ్స్ లోపల మనం థర్మల్ స్ట్రెస్ ఇంకా ఫోర్స్ గురించి చూసుకొని ఉంటాం. అక్కడ ఏం చూసామంటే ఒక 2 blocks ఉంటాయి, దాని మీద ఏం పెడతామంటే ఒక రాడ్ పెడతాం, దాని లెంత్ ఏమో L ఉంటుంది.
ఓకేనా. ద రాడ్ is fixed between two ridges. Supports may bend upwards or downwards when it is heated. ఒకవేళ మనం హీట్ చేసినాం అనుకో ఇది బెండ్ అవుతుంది, పైన కన్నా బెండ్ కావచ్చు లేదా కింది కన్నా బెండ్ కావచ్చు అని చెప్తున్నారు. కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రాడ్ అంటే ఆల్ఫా ఏమొస్తుంది, డెల్టా ఎల్ బై ఎల్ డెల్టా టీ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఆల్ఫా డెల్టా టీ ఏం రాసుకోవచ్చు, డెల్టా ఎల్ బై ఎల్ రాసుకోవచ్చు. డెల్టా ఎల్ బై ఎల్ని ఏమంటారంటే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అని అంటారు. ఓకేనా. y = FL బై ఏ డెల్టా ఎల్. ఇది కూడా ఒక ఫార్ములా అనేది సాలిడ్స్లో కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ చూడు, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి కదా. ఇక్కడ చూడు, యంగ్స్ మాడ్యులస్ ఉంది కదా. యంగ్స్ మాడ్యులస్ అంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. y = FL A డెల్టా ఎల్ ఇలా రాసుకోవచ్చు ఈ ఫార్ములా. ఇంకో థర్మల్ ఫోర్స్ బి, అది వేరే కాన్సెప్ట్, ఇది వేరే కాన్సెప్ట్. ఇది అయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అవుతుంది FL బై ఏ డెల్టా ఎల్. తెలిసిందా? అడిగి వెళ్ళొచ్చిందో అర్థమైందా? ఓకే. అయితే ఉంది ఇంకా అడవు కూడా. ఇక్కడ చూడు, F బై ఏ = y డెల్టా ఎల్ బై ఎల్. F బై ఏ = y డెల్టా ఎల్ బై ఎల్ నేను రాసుకోవచ్చు, ఆల్ఫా డెల్టా టీ రాసుకోవచ్చు. అదే రాసుకున్నాం, ఆల్ఫా డెల్టా టీ రాసుకున్నాం. ఇది ఈక్వేషన్ 1 నుంచి. ఇది ఈక్వేషన్ 1. ఆల్ఫా డెల్టా టీ = డెల్టా ఎల్ బై ఎల్. F = y ఏ ఆల్ఫా డెల్టా టీ. ఈ ఫస్ట్ ఇది చూడు, దీన్ని థర్మల్ స్ట్రెస్ అంటారు. ఫోర్స్ బై ఏరియా కదా, దాన్ని థర్మల్ స్ట్రెస్ అంటారు. ఇది ఫోర్స్ కదా, దీన్ని థర్మల్ ఫోర్స్ అంటారు. థర్మల్ ఫోర్స్ అంటారు ఇది. ఓకే, క్లియర్. ఇప్పుడు ఎక్స్పాన్షన్స్ ఆఫ్ లిక్విడ్ గురించి తెలుసుకోబోతున్నాం మనం. కోఎఫిషియంట్ ఆఫ్ లిక్విడ్, కోఎఫిషియంట్ ఆఫ్ రియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్ అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ అపరెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్ అంటే ఏంటి అని అన్నీ తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం. ఇప్పుడైతే మనం గిన్నెలలో పాలు ఉడకబెట్టినాం, కానీ పాతకాలంలో ఒక గ్లాస్ ట్యూబ్ ఉంటుందంట పెద్దది, దాని లోపల పాలు పోసి ఉడకబెడతారంట. మంట పెడతారు కింద. ఇప్పుడు మనం పాలు పోసినప్పుడు ఎంత ఉన్నాయి, ఈ ఏ ఉందా గాడి వరకు ఉన్నాయి పాలు అనేటివి. మంట పెట్టినాం కింద. మంట పెడితే ఏమైంది, ఇది ఉంది చూడు, ఈ ట్యూబ్ కంటైనర్ అది ఎక్స్పాండ్ అయింది. అంటే కొంచెం ఎక్స్పాండ్ అవుతుందంట. మనకు తెలియదు అది ఎంత అవుతుందో ఎట్లా అవుతుందో, మనకు కళ్ళకి కనిపించదు, కానీ అది అవుతుందంట. కళ్ళకి కనిపించదంట, కానీ అది కొంచెం ఎక్స్పాండ్ అవుతుందంట. ఆ కొంచెం ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఆ మిల్క్ అనేది ఏ ఉన్నది కదా, ఏ ఉన్న కాడికి వెళ్ళి బి అవుతుందంట. అంటే లెవెల్ అనేది డిక్రీజ్ అవుతుందంట. అంటే ఏంటి, లెవెల్ ఆఫ్ మిల్క్ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నట్టు, కొంచెం డిక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. అట్లనే మంట పెట్టినాం అనుకో, ఏమవుతుంది, కొత్త పాలు మరిగి పొంగనీకి వస్తుంది. ఆ పొంగనీకి వచ్చినప్పుడు ఇడికల్లో వచ్చి పొంగనీకి వచ్చి ఇడి వరకు వస్తుంది అట్లా మెరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి, మనకి ఇప్పుడు లిక్విడ్ అనేది ఎక్స్పాండ్ అయింది. ఇక్కడ ఈడికెళ్ళి బి నుంచి వెళ్ళి సి వరకు ఎక్స్పాండ్ అయింది, కానీ మనకి ఏ నుంచి సి వరకే కనిపించినట్టు కనిపిస్తుంది, కానీ బి నుంచి సి వరకు ఎక్స్పాండ్ అయింది అది. ఓకేనా. ఇప్పుడు రియల్ కంటైనర్ అనేది వేడి కాకముందు ఏ దగ్గర ఉండే పాలు, కంటైనర్ వేడైన తర్వాత బి దగ్గర ఉంది పాలు వేడయ్యేంతక పొంగి సి వరకు వచ్చినాయి. ఓకేనా. ఏంటి అంటే మిల్క్ అనేది కంటైనర్ వేడి కాకముందు, కంటైనర్ వేడి అయిన తర్వాత దీన్ని ఏమంటారంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్ అంటారు. ఎంత ఎక్స్పాన్షన్ అనేది లిక్విడ్ అయింది, కంటైనర్ అయింది. ఎక్స్పాన్షన్ ఆఫ్ కంటైనర్. ఓకేనా. నెక్స్ట్ ఏ నుంచి సి వరకు మనకు కనిపిస్తుంది అట్లా, దాన్ని ఏమంటారంటే అపరెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్. కానీ రియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్ ఎంత అంటే బి నుంచి సి వరకు.
ఇదే ఇక్కడ అంతా రాసింది. ఇంకా కోఎఫిషియంట్ ఆఫ్ రియల్ ఎక్స్పెన్షన్ ఆఫ్ లిక్విడ్, కోఎఫిషియంట్ ఆఫ్ రియల్ ఎక్స్పెన్షన్ ఆఫ్ లిక్విడ్ ఏం రాసుకోవచ్చు, గామా ఆర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా వి బై వి డెల్టా టీ. ఇది రియల్ది. కోఎఫిషియంట్ ఆఫ్ అపరెంట్ ఎక్స్పెన్షన్ ఆఫ్ లిక్విడ్ ఏం రాసుకోవచ్చు, గామా రియల్ కాబట్టి రాసుకుంటాం, అపరెంట్ కాబట్టి ఏపీ రాసుకుంటాం, డెల్టా వి బై వి డెల్టా టీ అపరెంట్. ఇప్పుడు బీసీ, ఇది బి ఇది సి, బీసీని ఏం రాసుకోవచ్చు అంటే ఏబి ప్లస్ ఏసి రాసుకోవచ్చు. బీసీ, బీసీ అంటే ఏంటి, రియల్ ఎక్స్పెన్షన్ ఆఫ్ లిక్విడ్. ఏబి ఏబి అంటే ఏంటి, ఎక్స్పెన్షన్ ఆఫ్ ది కంటైనర్, గామా కంటైనర్ ప్లస్ ఏసి అంటే ఏమంటే, ఏసి అంటే అపరెంట్ ఎక్స్పెన్షన్ ఆఫ్ లిక్విడ్ ఇది. ఓకేనా. గామా ఆర్ ఈజ్ ఈక్వల్ టు గామా సి ప్లస్ గామా ఏ. ఓకే. గామా సి ఈజ్ ఈక్వల్ టు 3 ఆల్ఫా సి రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ చదివినాం కదా ఐసోట్రోపిక్ దగ్గర, ఇగో ఐసోట్రోపిక్ ఎక్స్పెన్షన్ దగ్గర గామా ఈజ్ ఈక్వల్ టు 3 ఆల్ఫా చదివిలే, అది తెచ్చి గిర పెట్టినాం. గామా ఈజ్ ఈక్వల్ టు 3 ఆల్ఫా సి పెట్టినాం, కంటైనర్కి మాత్రమే పెట్టినాం గంతే. గామా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఆల్ఫా సి ప్లస్ గామా ఏ అంటే అపరెంట్ది అన్నట్టు, సి అంటే కంటైనర్ది, ఆర్ అంటే రియల్ అన్నట్టు. ఇప్పుడు ఒక పెద్ద కంటైనర్ తీసుకున్నాం మనం, ఆ కంటైనర్లో కొన్ని పాలు పోసినాం మనం. ఓకేనా. ఆ కంటైనర్ ఎక్స్పాన్షన్ ఇంకా లిక్విడ్, కంటైనర్ది ఇంకా లిక్విడ్ది ఎక్స్పాన్షన్ అనేది సేమ్ ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ఈ కంటైనర్ తీసుకుంటే ఏమన్నట్టు, ఎక్స్పాన్షన్ ఆఫ్ కంటైనర్ అనేది కొంచెం కనిపిస్తుంది ఇక్కడ, అక్కడ ఏం కనిపిస్తలే కదా. అంటే ఇక్కడ పెద్ద కంటైనర్ తీసుకున్నాం మనం, ఇక్కడ పెద్ద కంటైనర్ తీసుకున్నాం, ఆ కంటైనర్లో పాలు పోసినాం, ఆ పాలు ఆ కంటైనర్ ఎక్స్పెండ్ అయినా కానీ కనిపిస్తలే కదా దీని లోపల, అంటే దీంట్లో కూడా కనిపించదు కానీ ఇవి 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 పెద్ద కంటైనర్లో అసలుకి కనిపించదు. ఈ కంటైనర్లో ఏ వరకు ఉండే, మళ్ళీ ఎక్స్పాన్షన్ అయిన తర్వాత కూడా, కంటైనర్ ఎక్స్పాన్షన్ అయిన తర్వాత కూడా ఏ దగ్గరనే ఉంది. ఓకేనా. గామా అంటే ఏం రాసుకోవచ్చు, డెల్టా వి బై వి డెల్టా టీ, వాల్యూమెట్రిక్ ఎక్స్పాన్షన్ కదా గామా అంటే. ఇప్పుడు డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, గామా వి డెల్టా టీ రాసుకోవచ్చు. డెల్టా వి లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా వి కంటైనర్, డెల్టా వి లిక్విడ్ ఈజ్ ఈక్వల్ డెల్టా వి కంటైనర్. డెల్టా వి అంటే ఏం రాసుకోవచ్చు, డెల్టా వి అంటే గామా. ఇప్పుడు గామా ఎల్ విఎల్ డెల్టా టీ రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు గామా సి వి సి డెల్టా టీ క్యాన్సిల్ అయిపోతుంది, గామా ఎల్ విఎల్ ఈజ్ ఈక్వల్ టు గామా సి విసి. సి అంటే కంటైనర్, ఎల్ అంటే లిక్విడ్. ఇప్పుడు దీని బేస్ నేను ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, గామా హెచ్జి ఈజ్ ఈక్వల్ టు 7 రో జీ అన్నట్టు, ఎఫ్ విజి ఏమో 700 ml అయితే కంటైనర్ వాల్యూమ్ ఇది. when the volume of Hg to be filled in the glass container so that it is level remain constant అంట. అంటే గామా ఈజ్ ఈక్వల్ టు మెర్క్యూరీ యొక్క గామా ఎంత ఈక్వల్ అవుతుందంటే 7 times ఆఫ్ ది ఇది 7 times ఆఫ్ ది గామా ఆఫ్ గ్లాస్కి ఈక్వల్ అవుతుందంట. అంటే గామా హెచ్జి ఈజ్ ఈక్వల్ టు విహెచ్జి ఈజ్ ఈక్వల్ టు గామా జీ విజి. ఏంటి ఈ హెచ్జి గామా హెచ్జి ఏం రాసుకో 7 రో, ఇది రో కాదు గామా, ఇది 7 గామా జీ విహెచ్జి ఈజ్ ఈక్వల్ టు గామా జీ ఈజ్ విజి. గామా జీ క్యాన్సిల్ అవుతుంది, 7Hg ఈజ్ ఈక్వల్ టు విజి. ఓకే.
ఇప్పుడు విహెచ్జి ఈజ్ ఈక్వల్ టు ఇది 12 1/7 హెచ్జి. విహెచ్జి ఈజ్ ఈక్వల్ టు 1/7 విజి. ఇప్పుడు విజి ఎంత వచ్చింది మనకు క్వశ్చన్లో 700 ml ఇచ్చారు కాబట్టి 700/7 అదెంత 100 ml. If the level of the liquid in a container is constant at any temperature, ఇది ఇప్పటిదాకా చెప్పుకుంది. ఇది ఏ టెంపరేచర్ అయినా అప్పుడైనా కానీ లిక్విడ్ అనేది సేమ్ లెవెల్ కాన్స్టెంట్ ఉంటే అప్పుడు ఏం ఫార్ములా వాడతామంటే గామా ఎల్విఎల్ ఈజ్ ఈక్వల్ టు గామా సి ఎల్సి రాస్తాం. అదే ఇప్పుడు డిఫరెంట్ ఉంటే మనం ఏం రాస్తామంటే గామా ఆర్ ఈజ్ ఈక్వల్ టు గామా సి ప్లస్ గామా ఏ, లేదా గామా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఆల్ఫా సి ప్లస్ గామా ఏ. ఇదిగో ఇక్కడ క్వశ్చన్ చూడు. ది అపరెంట్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ అ లిక్విడ్ ఇన్ ఏ స్టీల్ వెజల్ ఈజ్ ఏ. అపరెంట్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ అ లిక్విడ్ ఇన్ ఏ స్టీల్ వెజల్ ఏమో ఏ అంట, అపరెంట్దేమో ఏ. అండ్ దట్ ఇన్ అన్ అల్యూమినియం వెజల్ ఈజ్ బి. అదే అపరెంట్ అది అల్యూమినియం లోపల బి అంట. ఇఫ్ థర్మల్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అల్యూమినియం ఈజ్ సి. అయితే థర్మల్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అల్యూమినియం అంటే ఆల్ఫా అనేది సి అంట. దెన్ ది స్టీల్ విల్ బి, స్టీల్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ చూడు, ఆల్ఫా A1 ఈజ్ ఈక్వల్ టు ఏ క్వశ్చన్లో ఇచ్చినారు. ఆల్ఫా కాదు, గామా A1 ఏ ఇచ్చినారు, గామా A2 బి ఇచ్చినారు అపరెంట్. నెక్స్ట్ ఆల్ఫా 1 కనుక్కోవాలి. అల్యూమినియం స్టీల్ది ఇచ్చినారు, ఇది స్టీల్ది ఇచ్చినారు, ఇది స్టీల్ది ఇచ్చినారు, ఇది అల్యూమినియం. స్టీల్ గామా A1 ఏమో ఏ, అల్యూమినియం గామా A1 ఏమో బి, ఆల్ఫా ఏమో ఇది కనుక్కోవాలి. స్టీల్ ఆల్ఫా కనుక్కోవాలి. అల్యూమినియం ఎంత ఇచ్చినారంటే సి ఇచ్చినారు. ఓకే, ఇవి డిఫరెంట్ ఇచ్చినారు, డిఫరెంట్ కాబట్టి మనం దీనికి ఏం తీసుకోవాలంటే గామా ఆర్ ఈజ్ ఈక్వల్ టు గామా సి ప్లస్ గామా ఏ తీసుకోవాలి. గామా ఈజ్ ఈక్వల్ టు 3 ఆల్ఫా, గామా కాదు ఇది ఆల్ఫా, 3 ఆల్ఫా సి ప్లస్ గామా ఏ. గామా R1 ఈజ్ ఈక్వల్ టు గామా R2. గామా R1 అంటే 3 ఆల్ఫా 1 ప్లస్ గామా ఏ ఈజ్ ఈక్వల్ టు 3 ఆల్ఫా 2 ప్లస్ గామా A2. 3 ఆల్ఫా 1 ప్లస్ ఏ, ఇది ఏ ఇచ్చినారు మనకి, ఇది స్టీల్ది ఏ ఇచ్చినారు, ప్లస్ 3 ఆల్ఫా సి ఇచ్చినారు మనకి అల్యూమినియం, ప్లస్ బి, ఇది బి ఇచ్చినారు. ఓకే, 3 ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు 3 ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఇది 3C ప్లస్ బి మైనస్ ఏ. ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ ప్లస్ 3C/3 రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇది క్యాలరీమెట్రీలో ఒక పార్ట్ అంతే. ఇది క్యాలరీమెట్రీలో ఒక పార్ట్ ఏంటంటే హీట్ కెపాసిటీ, ఇంకా స్పెసిఫిక్ హీట్ అనేది. ఇక్కడ హీట్ కెపాసిటీ అంటే ఏంటంటే, హీట్ కెపాసిటీ అంటే ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో పాలు తీసుకున్నాం లేదా నీళ్ళు తీసుకున్నాం, ఏదో ఒకటి తీసుకున్నాం, దాన్ని ఉడకబెడుతున్నాం, అది మొత్తాన్ని, ఆ గిన్నెని, ఆ మెటీరియల్ని, ఆ మొత్తాన్ని టెంపరేచర్ అనేది 1 డిగ్రీ పెంచడానికి ఎంత ఎనర్జీ కావాలో దాన్ని హీట్ కెపాసిటీ అంటారు. ఓకేనా, ఆల్ఫా T డిగ్రీ సెంటిగ్రేడ్స్కి DQ క్యాలరీస్ కావాలి.
అదే 1 డిగ్రీ సెంటీగ్రేడ్కి dq/dt కావాలి క్యాలరీస్. ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ అనేది హెచ్తో రిప్రజెంట్ చేస్తాం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు m² dq/dt. dt అంటే స్మాల్ టైం, dq అంటే స్మాల్ ఛార్జ్ లాగా అన్నట్టు. CGS యూనిట్స్ ఏమో క్యాలరీ పర్ సెకండ్స్, SI యూనిట్స్ ఏమో జోల్స్ పర్ కెల్విన్. దీని ఒక డైమెన్షన్ ఫార్ములా ఏంటంటే mL²T⁻²K - 1. ఇక్కడ చూడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు dq/dt. dq అంటే ఛార్జ్ కాదు, అది ఏంటి అంటే హీట్ ఎనర్జీ బై ఎన్టీటీ అంటే టెంపరేచర్ అన్నట్టు. హీట్ ఎనర్జీ అంటే ఏం రాసుకోవచ్చు, mL/T⁻² రాసుకోవచ్చు. ఇంకా ఇక్కడ టెంపరేచర్ని కెల్విన్ ఇన్వర్స్ రాసుకోవచ్చు, K ఇన్వర్స్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ అంటే ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్సెస్ బై 1 డిగ్రీ సెంటీగ్రేడ్స్. అంటే ఏమన్నట్టు, ఇప్పుడు కొన్ని పాలు ఉన్నాయి, ఒక గిన్నెలో ఉన్నాయి. ఆ గిన్నెలో కొన్ని పాలకి కొంచెం 1 డిగ్రీ రైస్ కావడానికి కొంచెం టెంపరేచర్ కావాలి, ఓకేనా. అంటే ఇక్కడ ఆ గిన్నెకి ఈ పాలకి సంబంధమే ఉండదు. అంటే ఈ స్పెసిఫిక్ హీట్ అంటే జస్ట్ మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. ఈ హీట్ కెపాసిటీ అంటే జస్ట్ లోపల ఉన్న మెటీరియలే కాకుండా ఆ కంటైనర్ మాస్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇది డిపెండ్ అవుతుంది, కానీ స్పెసిఫిక్ హీట్ అనేది డిపెండ్ కాదు. దేని మీద డిపెండ్ కాదు, ఆ కంటైనర్ మీద డిపెండ్ కాదు. కంటైనర్ ఒక మాస్ మీద డిపెండ్ కాదు.